పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలకు మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. పడిన కష్టానికి గిట్టుబాటు ధర లేదు. పంటకు అత్యంత ముఖ్యంగా వాడే ఎరువుల కొరత మళ్లీ మొదలైంది. రాయలసీమ జిల్లాల్లో అన్నదాతలు అబ్బే సాగు బాగు కానే కాదు అనే తీరులోకి జారిపోతున్నారు. కూటమి పాలన మీద అంతులేని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని పల్లెసీమల్లో ఉసూరుమంటున్న రైతుల దీనగాథ ఈ దుస్థితిని మన కళ్ల ముందు ఉంచుతోంది. కూటమికి ఓటేసి పెద్ద తప్పే చేశామంటున్న అన్నదాతల మాటలు వారెంత కష్టంలో ఉన్నారో చెప్పకనే చెప్తున్నాయి. ఇటీవల టీవీలో ఓ యాడ్ వస్తోంది. ఓ హోటల్లోకి వచ్చిన జంట భోజనం ఆర్డర్ చేస్తే, లేదు మేడం రైతు సెలవుల్లో ఉన్నాడు అంటూ ఆ సర్వర్ బదిలిస్తాడు. అంటే పల్లెల్లో ఉండే రైతన్నలు పంటలు పండిస్తే నగరాల్లో ఉండే మనం రకరకాల రుచులు ఆస్వాదిస్తాం. మరి రైతు పంట వేయటం మానేస్తే ప్రపంచమంతా ఈ జంటలాగే ఆకలితో అల్లాడిపోతుంది. అది రైతు సత్తా. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న రైతు కూటమి పాలన పుణ్యమా అంటూ కునారిల్లిపోయే పరిస్థితిలోకి జారిపోయాడు. పంట పొలంలోకి అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నాడు. పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించేందుకు ఎరువులు దొరికే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి గురించి అడిగితే సమాధానం చెప్పేవాళ్లే లేరు. ఆరుగాలం కష్టపడటం, నష్టాలకు పంట నమ్మటం, అప్పులు మొత్తం పెంచుకోవటం తప్ప ప్రస్తుతం రైతుకు మరో దారి కనిపించట్లేదు. ఇది మేం చెబుతున్న మాట కాదు, నమ్ముకున్న భూమి తల్లి సాక్షిగా రైతు చెబుతున్న మాట. మేము ప్రస్తుతము మొక్కజొన్న వేసినాము. 15 రోజులు 20 దశలు ఉంది. కానీ మొక్కజొన్నకు యూరియా అవసరము. దానికి తగినట్టు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ప్రభుత్వం ఏమో కేంద్రంలో మేము భాగస్వామ్యం మాతోనే నడుస్తుంది అని పాలకులు అంటున్నారు. కానీ ఈ రాష్ట్రానికి తగినంత యూరియా తేలేకుంటున్నారు. వ్యవసాయదారులు అడిగితే అక్కడి నుంచి వస్తే కదా మేము ఇచ్చేది అంటారు. వ్యవసాయదారులను తప్పుపట్టడానికి లేదు. అదేవిధంగా మిర్చికి పోయిన సంవత్సరం వేసుకున్నాము, దానికి గిట్టుబాటు రేటు లేక రైతులంతా ఈసారి మిర్చి వేసే పరిస్థితి కూడా లేదు. పోయినసారి మా పొలంలో 1015 ఎకరాలు వేసి 1500 ఎకరాలు అనేది ఈసారి 200 ఎకరాల కన్నా పడే సీజన్ లేదు. ఈ సంవత్సరము పొగాకు కూడా నాటినాము. కానీ ఆ పొగాకు గిట్టుబాటు ఆ పొద్దు కింటా 18,500 లెక్క కొంటామని కంపెనీ ఐటీసీ జీపే కంపెనీలు మాకు పర్మిట్ ఇచ్చినాయి. కానీ ఇప్పుడు 3,000 రూపాయలు వేస్తున్నారు కింటాకు. కానీ దాంట్లో మళ్ళీ అది బాగాలేదు ఇది బాగాలేదు సిఆర్ చేయడము అట్లా రైతులను వేధిస్తున్నారు. ఇప్పుడు అదే ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ ఇది అన్నదాత సుఖీభో అని 2 సంవత్సరాల నుంచి అది రైతులు అది వేసినా కానీ కొద్దిగా ఇబ్బంది లేకుండా రొటేషన్ అవుతారు. గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో సాక్షి టీవీ నంద్యాల జిల్లా ఇల్లూరు కొత్తపేట గ్రామంలో అన్నదాతల పరిస్థితిని పరిశీలించింది. ఈ పల్లె రైతులు ముఖ్యంగా పొగాకు, మిర్చి, మొక్కజొన్న లాంటి పంటలు వేస్తారు. గతంలో క్వింటాలు పొగాకుకు 17,000 ధర దక్కితే అది ఇప్పుడు 3,000కు పడిపోయిందట. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కిలో 220 రూపాయలకు పైగా ధర దక్కించుకున్న మిర్చి రైతు ఇప్పుడు అదే మిర్చిని 70 రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితిలో పడిపోయాడు. ఇక పెరుగుతున్న మొక్కజొన్నకు యూరియా కొట్టుకుందామంటే దొరికే పరిస్థితి లేకుండా పోయింది. పైనుంచి యూరియా రాకపోతే మేమేం చేస్తామంటూ వ్యవసాయ అధికారులు మొహం చాటేస్తున్నారు. ఇలా సాగు కష్టాలు, గిట్టుబాటు ధర కష్టాలు, మాట తప్పిన నేతల సాక్షిగా అన్నదాత అప్పుల పాలయ్యే పరిస్థితి తలెత్తింది. 5 సంవత్సరాల నుంచి కౌలుకు పొలం వేస్తున్నాను. 10 ఎకరాల దాకా తీసుకొని ఆ పొలంలో పొగాకు మిర్చి వేసినాను. ఆ మిర్చి గిట్టుబాటు ధర లేక అడికాడికి వచ్చింది పైరు కూడా. ఈ పొగాకు చూస్తే పొగాకు కొనుక్కుంటున్నారు. పొగాకులో అందు చాలా నష్టపోయినాను నేను. మిర్చిలందు దగ్గర ఒక 10 లక్షల దాకా అప్పు చేసినాను. ఆ అప్పు ఎలా తీర్చాలని కూడా మాకు అర్థం కావడం లేదు. ఇంకా మరి ఇప్పుడు ఏ పంట వేయాలని అని మాకు ఏ పంట వేసే గిట్టుబాటు ధర వస్తుందని కూడా మాకు అర్థం కావడం లేదు. యూరియా దానివల్ల కూడా మాకు కొంచెం కొరత ఉంది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి యూరియా అందు మాకు సప్లై చేసే విధంగా చేయాలి. విన్నారుగా, ఇది సీమ జిల్లాల్లో రైతుల పరిస్థితి. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఇదే దుస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటంలో ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమం విషయంలో పెట్టకపోవడం ఏమిటి అంటున్న ఈ శ్రమజీవుల ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా?